బైబిల్ స్త్రీలలో మనం దెబోరా గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దెబోరా ఎవరు? ఆమె ఒక ప్రవక్తి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజల నుండి ఏం కోరుకుంటున్నాడో చెప్పడానికి ఆమెను ఉపయోగించుకున్నారనే చెప్పాలి. అంతేకాదు, ఇశ్రాయేలీయుల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి కూడా దేవుడు ఆమెను ఉపయోగించుకున్నారని చెప్పాలి. న్యాయాధిపతులు 4:4-5. ఆమె ఏం చేసింది? దెబోరా ప్రవక్తి ధైర్యంగా యెహోవా ఆరాధకులకు మద్దతు ఇచ్చింది. దేవుడు చెప్పినట్లే ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించడానికి, తమను అణచివేస్తున్న కనానీయులతో యుద్ధం చేయడానికి దెబోరా బారాకును పిలిపించింది. న్యాయాధిపతులు 4:6-7. బారాకు దెబోరాను తనతో పాటు రమ్మన్నప్పుడు ఆమె భయపడకుండా ఆయనతో పాటు వెళ్ళింది. న్యాయాధిపతులు 4:8-9. దేవుడు అద్భుత రీతిలో ఇశ్రాయేలుని గెలిపించినప్పుడు ఆ సంఘటనను వర్ణిస్తూ దెబోరా బారాకు ఒక పాట పాడారు. ఆ పాటలో కనీసం కొత్త భాగానైనా దెబోరా కూర్చి ఉంటుంది. ఆ పాటలో ఆమె యాయేలు అనే మరో ధైర్యవంతురాలైన స్త్రీ కనానీయుల్ని ఓడించడానికి ఎలా సహాయం చేసిందో చెప్పింది. న్యాయాధిపతులు 5వ అధ్యాయం. దెబోరా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? దెబోరా స్వయం త్యాగ స్ఫూర్తిని, ధైర్యాన్ని చూపించింది. దేవుని దృష్టిలో సరైనది చేసేలా ఇతరులని ప్రోత్సహించింది. వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళ మనసు